హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. అసలు ఈ రాజకీయాలను చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందండి. ఒకళ్ళేదో ప్రభుత్వం ఏదో కింద మీద పడి ఇది అమరావతికి నిధులు లేక లేకపోతే ఇంకోటో చేసుకుని మొత్తం మీద మోడీ గారితో మంచిగా ములాఖాత్ అయ్యి ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. ఫండ్స్ అన్నీ వస్తున్నాయి, అమరావతి డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుంది అనుకుంటుంటే ఇప్పటికిప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి, ఈ చైన్ బ్రేక్ చేయాలి, వీళ్ళకి ఏదో మంచి పేరు వస్తుంది, ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఇంత రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా అవతల పార్టీ వాళ్ళకి అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న న్యూస్ ఇదంతా చూస్తే అసలు ఈ బచ్చలగూర జోసెఫ్ ఆఫీసు రెంట్ కూడా ఫలానా పార్టీ వాళ్ళే కడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఈ ప్రకారంగా చూస్తే వాళ్ళకి ఫండింగ్ అంతా చేసి అవతల ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడమని వీళ్ళు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ చెప్పినట్టే కదా. ఎంత దౌర్భాగ్యం అండి. అసలు మీడియా అనేది ఇంత నికృష్టంగా ఇది అమ్ముడుపోవాలా? అసలు వీళ్ళు జర్నలిస్టులా లేకపోతే ఏదైనా రోడ్డు పక్క సైడ్ వాళ్ళ అర్థం కావట్లేదు అసలు. ఇంకోటి, అసలు ఈ నాయకులకి పదవీ వ్యామోహం తప్ప ఏమీ ఉండట్లేదు అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఒక పక్కన అమరావతి కుయ్యో మొర్రో అంట అసలు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేక కుంటుబడి ఉన్నోళ్ళందరూ ఉద్యోగాల కోసం పొట్టల చేతులు పట్టుకొని అది కూలి పని కానీ ఇంకో పని కానీ సాఫ్ట్వేర్ కానీ అందరూ కలిసి హైదరాబాద్ వచ్చేస్తుంటే ఇక్కడ రేట్లు పెరిగేసి ఇవి చేసి మొత్తం మీద అసలు దౌర్భాగ్య స్థితిలో ఉంది రాష్ట్రం. ఇలాంటప్పుడు ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆపోజిషన్ పార్టీ కూడా హెల్ప్ చేయాలి, అంతేగాని అదేదో రన్ అవుతుంది దీన్ని మనం బ్రేక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే అదేం రాజకీయం? దీనంత దుర్మార్గమైంది ఇంకోటి లేదు. ఇంకా దీన్ని సపోర్ట్ చేయడానికి మళ్ళీ దీనికి ఒక దళిత క్రైస్తవుల ముసుగు ఒకటి దీనికి. ఎందుకురా నాయన ఇంత ఇప్పుడు అందరూ మనుషులందరూ మంచోళ్ళేనండి. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఏమీ కాదు, అందరూ మంచోళ్ళే. అన్ని మంచోతనానికి ఇదిగో ఇలాంటి చెదపురుగులు ఉంటాయి. ఇవేంటంటే డబ్బుల కోసం ఆ ఉన్నోళ్ళని ఇప్పుడు ఏదన్నా అయితే రాష్ట్రంలో ఏదైనా అల్లర్లు ఇది అవుతే ఇప్పుడు ప్రజలకే కదా ఇబ్బంది. ఇప్పుడు ఈ ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వెనుకున్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఇళ్ళల్లో కూర్చొని ఇంతమంది పోయారు అంతమంది పోయారని చూడడానికే ఉంటారు వీళ్ళంతా, అంతగా తప్పితే వీళ్ళే ఉంటారు కదా. ఇంకోటి, ఎంతసేపటికి కులం మతం ఇదే పెట్టుకోవాలి, ఇదే ఓటు బ్యాంకుని తెచ్చుకోవాలి, దీంతో పబ్బం గడుపుకోవాలి. ఇంతకంటే అసలు మనం ఎక్కడున్నామండి? ఇప్పుడు 2026 ఇవాళ మనం అభివృద్ధి గురించి మాట్లాడుకోవట్లేదు, దేని గురించి మాట్లాడుకోవట్లేదు. ఎంతసేపటికి కులం మతం ఇవి తప్ప ఏమి లేవు. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఎవరో ఉన్నారు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, సబ్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. అక్కడ వాళ్ళ యేసు ప్రభు గారి గురించి గొప్పగా చెప్పుకోమనండి. ఆయన ఇది ఇంత మంచి చేశాడు అంత మంచి చేశాడు ప్రజల కోసమే వచ్చారని మంచి చెప్పుకోండి, హ్యాపీయే. కాదు, అలా చెప్పరు. ఎంతసేపటికి అలాంటి సభలు పెట్టి ఒక సరస్వతి మాతని, ఒక అయ్యప్ప స్వామిని, ఒక రాములోరిని, ఒక సీతమ్మ వారిని, ఒక ఆంజనేయ స్వామిని, ఏంది ఇది అసలు అవసరమా? మీ దాని గురించి మీరు చెప్పుకోండి అయ్యా, హ్యాపీగా ఉండండి, ప్రచారం చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. ఎందుకు ఈ బాధలు? ఎందుకు? అవతల అభిప్రాయాలు ఈ మూఢనమ్మకాల ఏవైతే మా బాధ లేదు, మేము పడతాం. మేము నమ్మింది
దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం. మీ దేవుడు ఉన్నాడు, మీరు నమ్ముకోండి. అంతేగాని మా దేవుళ్ళని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? అది కూడా ఇలాంటి స్టేజ్లు కట్టుకొని. ఎవడి డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఆలోచించుకోండి, అవతలని క్రిటిసైజ్ చేస్తే ఏమొస్తుంది? ఇంకోటి, మన రాజకీయ నాయకులకు అసలు ఎటువంటి అంటే ఇంకా ఏమనాలో కూడా అర్థం కాదు. వీళ్ళని అనడానికి మాటలు కూడా ఉండవు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, రంజాన్ పండగ వస్తుంది, బక్రీద్ పండగ వస్తుంది అనగానే మనం నాయకులందరూ రెడీ. ఓ మంచి బ్యానర్ కడతారు అనమాట. మంచి నడు రోడ్లో ఓ మంచి బ్యానర్ కడతారు. అందరి నెత్తుల మీద ముస్లిం టోపీలు వస్తాయి. అందరికీ ఇలా ఇలా పెట్టి ఒక సిగ్నేచర్ ఒకటి పెట్టి ముస్లిం సోదరులకి రంజాన్ మరియు బక్రీద్ శుభాకాంక్షలు అని పెడతారు. ఓకే అండి, మీకు ముస్లింలు సోదరులు, హ్యాపీ. ఇది మనకి డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ అందరం ఉంటాము, సెక్యులర్ స్టేట్, ఇది అందరం ఉండాలి. ఓకే, ఒప్పుకుందాం. ఇప్పుడు ఎంతసేపటికి మీరే టోపీలు వేసుకొని, మీరే ఇది వేసుకొని రంజాన్ శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు, మొహరం శుభాకాంక్షలు అని అయితే చెప్పుకుంటారు. ఏ ముస్లిం అన్నా, ఏ ముస్లిం నాయకుడన్నా ఇలా మన గోవిందనామాలు పెట్టుకొని వచ్చి, అయ్యా మీకు దసరా శుభాకాంక్షలు, హిందూ సోదరులకి దసరా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అని ఎందుకు చెప్పట్లేదు? మీరు మాత్రమే వాళ్ళకి సోదరుల కింద ఫీల్ అవుతారు. ఎందుకు? ఓట్లు పడాలి. ఆ మైనారిటీల, ముస్లిం మైనారిటీల ఓట్లు పడితే మీరు గద్దెనెక్కుతారు. దానికోసం ఈ గోలంతా. ఇప్పుడు అవతలోళ్ళేమో వాళ్ళే ఫ్లెక్సీలు వేసుకుంటారు, వాళ్ళే రంజాన్ శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మీరు మాత్రం ఈ టోపీలు పెట్టుకొని వాళ్ళ కోసం చెప్తారు. వాళ్ళు చెప్పనప్పుడు మీకెందుకురా నాయనా ఈ బాధలు? మీరెందుకు చెప్పాలి? దానివల్ల ఉపయోగం ఏంటి మీకు? అంటే ఇప్పుడేంటి, వాళ్ళకి మన అవసరం వీళ్ళకు ఉంది అన్నది వాళ్ళకి డైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. ఇంకెందుకు ఇంకా ఇలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు, ఆ శుభాకాంక్షలు, ఈ శుభాకాంక్షలను పెడతారు. వాళ్ళు ఎవరు మనకి బెటరు. ఒక్క పోస్టర్ చూద్దామన్నా, ఒక ఫ్లెక్సీ చూద్దామన్నా ఎక్కడ ఉండదు. ఒకటి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అంటే నాయకులందరూ ప్రజల్ని ఓటు బ్యాంకులుగా చూడడం మానేయాలి ఫస్ట్. అది లేకుండా ఎంతసేపటికి వాళ్ళ ఓట్లు కావాలా, వీళ్ళ ఓట్లు కావాలా, దీనికి నాశనం పట్టియాలా, చేయాలా, దానికోసం కులాలని మతాలని తీసుకురావాలి. ఎందుకంటే ఏముండదు కదా అక్కడ. ఇది మారనంతసేపు మన రాష్ట్రాలు కానీ మన దేశం కానీ ఇలాగే, ఏది ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. నా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా, ఇప్పుడు నా ఏజ్ 55 years. ఇవాళకి అదే వింటున్నా నేను, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఎందుకు? ఇదిగో ఇలాంటివే. అందరూ అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉంటే మనం మాత్రం కులాలని చెప్పి, మతాలని చెప్పి ఇంకా సపరేషన్లో చేసుకుంటున్నాం. కోవిడ్ ఉంది, ఎంత మంచిది అది. దానికి క్యాస్టులు లేవు, ఏమీ లేవు, అందరినీ రౌండ్ వేసిపోయింది అది. అలా దానికి ఉన్న ఈక్వాలిటీ మనుషులకు లేకుండా పోయింది. అట్లీస్ట్ దాన్ని గుర్తు చేసుకున్న మనుషులందరూ సమానం, మనుషులందరూ ఒకటే, పేద గొప్ప తేడా లేదు, ఏ మతమైనా ఒకటే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో మనం. ఇదండి ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ.